హాయ్ ఫ్రెండ్స్, పాలకూరని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక టర్కీ టవల్ లాగా ఉంది కదా, చిన్నవి మరి పెద్దవి కాదు, ఇలా ఒక టవల్లో వేసేసుకున్నాను. అలాంటి టవల్ లేకపోతే కాటన్ బట్టలో అయినా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దాన్ని ఇలా చుట్టేసి కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, అసలు నేనైతే 4 days తర్వాతే తీసాను. అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టేసిన తర్వాత నేనైతే కవర్లో పెట్టేశాను. మర్నాడు వండేద్దాం అన్నట్టుగా నేను కట్ చేసుకున్నాను, కానీ కుదరక నేను 4 days తర్వాత తీసాను. అది 4 days తర్వాత కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడ మీరు కూడా ఇలా ట్రై చేయండి. కాటన్ బట్టలో కానీ ఇలా చిన్న చిన్న టర్కీ టవల్లో కానీ ఆకుకూరలన్నీ కూడా కట్ చేసి ఇలా పెట్టేసేయండి. తడి కుళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. తడికి బాగుంది, చాలా నచ్చింది నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.